ఆయన మీద ఎదురు తిరిగారు. రాజా, నీ పని కాదు ఇది, దేవుని సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అభిషేకించినట్టు ఆరోన్ వంశస్థుల యొక్క యాజకుల యొక్క పని. దేవుని దృష్టిలో ఘోరంగా పాపం చేస్తున్నారు, జాగ్రత్తని హెచ్చరించినా కానీ లక్ష్య పెట్టకుండా వాళ్ళ మీద రాజుగారే కదా, రాజుగారు కాబట్టి కోపగించుకొని రౌద్రుడే అంటారు, లోపలికి వెళ్ళి ధూపం వేస్తాడు. ధూపం వేస్తుంటే వెంటనే దేవుడు ఏం చేశాడ, అతన్ని వేసాడు. దేవుడు మొత్తగా నుదుట కుష్ఠరోగం పుట్టింది. అప్పుడప్పుడే కుష్ఠరోగం వచ్చేసింది తెల్లగా. అప్పుడు యాజకుడు దాన్ని చూసి అతను బయటికి, అతను కూడా అర్థమైంది దేవుడు నన్ను మొత్తాడు అని భయపడిపోయి త్వరగా బయటకు వెళ్ళిపోయాడు. జీవితకాలం అంతా మరణ దినం వరకు మన కుష్ఠరోగాన్ని ప్రత్యేకంగా దేవాలయంలో రాకుండా ప్రత్యేకించుకోవాలి, బయట ఉంటాడు. దేవాలయంలోకి రాకుండా కుష్ఠరోగం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరి పని వాళ్ళది. కాబట్టి ప్రత్యేకపరుచుకుంటాడు దేవుడు వారి పని. అక్కడేమో ఉపవాసం నుండి బర్నబాను పౌలు ప్రత్యేకపరిచాడు పరిశుద్ధాత్మ. ఇక్కడేమో ఆయన పని కోసం 7 పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారిని పరిచారకులుగా ఉండడానికి ఇక్కడ ఆత్మదేవుడు వారిని ఏర్పరచుకున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని పనిలో ఏ పని చేయాలన్నా దాన్ని ఆయన యొక్క కృప ఉండాలి, ఆయన ఇవ్వాలి పని, అప్పుడే మనం చేయగలుగుతాము. మన ఇష్టానుసారంగా చేస్తే మనం శాపగ్రస్తమవుతాం. దేవునికి స్తోత్రం అని చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ పని కోసమైనా ఉపవాసం నుండి పనులు ప్రారంభించాలి. మనం కూడా పిల్లరా ఏ పనికైనా ఉపవాసం ప్రార్థన చాలా ఉపవాసం నుండి, అందుకే అంటున్నాడు 22:12, ఇప్పుడైనా ఉపవాసం అంటున్నాడు. మీరు ఇప్పుడైనా ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా నా యొక్క మళ్ళుకోమంటున్నాడు. నేను కరుణావాత్సల్యం గలవాడు కాబట్టి చేయను దీక్షించిన కీడుగా చేయక మాట్లాడుతున్నాడు. ఉపవాసం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏ పనికైనా ఉపవాసం ఉండి మనం ప్రారంభించుకోవాలి. ఇంట్లోకి వెళ్ళాలి, ఉపవాసం ఉండి ఆ రోజంతా ఆ ఇంట్లో పెద్దలైనా ఆ ఉపవాస ప్రార్థనతో మనం ఆయన ప్రతిష్ట మందిరమైన ఉపవాసం సంఘమంతా ప్రార్థన చేసుకొని మందిరంలో ప్రతిష్ట కార్యక్రమం, ఏ కార్యక్రమం మనం జరిగించుకుంటే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటే మనం అన్ని విషయాలు కలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఉపవాస ప్రార్థన చాలా విలువైందండి. దేవుని వాక్య భాగం మన సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘ క్షేమాన్ని కోసం కూడా మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రజలు నిర్లక్ష్యం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరొక వచ్చిన భాగాన్ని చూద్దాం. ఉపవాసం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథమే 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావలేనే ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపుల ఎదుట చెరసాల కాచుకొనుచుండెను. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేరు ప్రక్కన తట్టి త్వరగా లేవమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను.
చాలు. 12వ వచనం. ఇప్పుడు ఆలోచించుకొని అతడు మార్కు వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. దేవుని స్తోత్రం. ఎక్కడ చేస్తున్నారంట? మార్కు ఇంట్లో ఏం చేస్తున్నారు? మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చి పిల్లరా అందరూ కలిసి సంఘమంతా కూడా ప్రార్థన చేస్తారు. సంఘం అయితే అతను కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయొచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడంట? పేతురును తన దూతను పంపించి పేతురును ఆ చెరసాల నుంచి విడిపించాడు. అలాగే ప్రభునందు సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన, కష్టం వచ్చినప్పుడైనా ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రజలు ఉపవాసం ఉండలేకపోతారు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉంటుంది అర్థం. ప్రార్థనలో దేవునికి సమీపం దగ్గరగా ఉంటుంది. వాసం అంటే నీవు దగ్గరగా, ఉప అంటే తగ్గించుకుని దేవునికి స్తోత్రం. అలాగే దేవునికి మనం సమీపంగా వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు మన జీవితంలో తెలియజేస్తారు. పేతురును చెరసాల నుంచి విడిపించాడు, దేవదూతను పంపించి. అతను కూడా అర్థం కాదు, దర్శనం అనుకుంటున్నాడు. దేవదూత వచ్చింది, లెమ్మను సంఖ్యలు విడిపడ్డాడు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తలుపులు వాటంతా వాడు తెరుచుకున్నాడు. గవిని 3 గవిని తలుపులు కూడా తెరుచుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దర్శనం అనుకుంటున్నాడు. అయితే తిరిగి వచ్చినప్పుడు ప్రభు తన దూతను పంపించి ఏలుగుల నుండి యూదులను ప్రజలను నాకు చేరుదేశించిన వాటన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడు. ఇప్పుడు నాకు నిజంగా తెలియదని అనుకున్నాడు. గమనించింది. దేవునికి స్తోత్రం. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణంలో ఇనుప గమని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేటం. వారు బయలుదేరి వీధి దాటిన వెంటనే దూతని పిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. చూసారు దేవుని యొక్క ప్రభావం ఎంత బలమైనటువంటి ప్రభావం, వారి శక్తి కలిగిన ఇనుపు గేట్ అంటే దాని అంతటదే తాళాలు వేశారు. పేతురు కాళ్ళకు చేతులకు బోండాలు వేస్తే సంఖ్యలు వేశారు. అవి వాటంతగా అవి ఊడిపోయినాయి. ఇక్కడ గవిని తలుపు కూడా ఇనుప గేటు కూడా దాని అంతటదే తెరుచుకున్నది. దేవునికి స్తోత్రం. అలానే పిల్లలు మనకున్న ఎలాంటి బంధకాలైనా ఇలాంటి కట్లైనా వాటంతటా అవి తెగిపోయేట్టుగా చేయగలిగిస్తున్నాను. ఎవరు తీసేయాల్సిన పని. ఆ లాకు సంఖ్యలకు వేసినటువంటి ఆ తాళం పోలీసు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరు తీయలేదు. వెనక చేతులు పెడతారు, ఆ సంఖ్యలు వేసేస్తారు. అయితే దేవుని ముందు ఈ లోక సంబంధించినటువంటి ఎలాంటి బంధకాలైనా అవి పనిచేయమని చేతులు వేసిన సంఖ్యలు విడిపోయినాయి. తలుపులు వేసిన తాళాలు గేటు కూడా దానంతటదే తెరుచుకున్నాడు. ఇంత బలవంతుడు కదా. సమాధి మీద రాయి కూడా దానంతటదే మరి దేవతతో వచ్చాడు, నాకు పోలించిన ఇలా తెరుచుకొని. అలాంటి బలవంతుడు తలుపులు వేసే ఉన్నాయి, ఆ లోపలికి వచ్చేసారు. ప్రభు శిష్యులందరూ భయపడతా ఉన్నారు, గదిలో కూర్చొని ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఈ దేవుడి పిల్లలు తలుపులు అలానే ఉన్నాయి, ఇక్కడ తెరుచుకోవాల్సిన పని లేదు. అలానే తలుపుల నుంచి ఆ గదిలోకి వెళ్ళిపోవడం వచ్చి దేవుని ఆత్మ కాబట్టి పిల్లల లోపలికి వచ్చేసి తన ప్రజలతో ఉన్నాడు. సమాధానం కలుగును కాక అంటాడు. దేవునికి స్తోత్రం. సమాధానం లేని వారికి సమాధానం, భయపడుతున్న వారికి ఏం చేశాడు? ఇక భయపడవద్దు, నేను తిరిగి లేచానని వాళ్ళకు ధైర్యాన్ని వస్తున్నాడు. ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను లోకమును జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగునైనా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. గమనించండి, ఉపవాస ప్రార్థన సంఘమంతా కూడా చేసిన ప్రార్థన సంఘానికి క్షేమాన్ని ఇస్తుంది. అయితే సంఘం ఎప్పుడైతే ప్రార్థనలో వెనకబడుతుందో కదా, ఉజ్జీవం ఉండదు, సంఘ అభివృద్ధి ఉండదు, సంఘంలో అద్భుతాలు. సంఘం ఎప్పుడైతే ఆసక్తి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో
సంఘం దిగదేమో తిరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దిగజారిపోతున్నామో లేదా సంఘంలో కూడా అద్భుతాలు జరగవు, సంఘము వర్ధిల్లా లేదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ యొక్క కాపుదల చాలా అవసరం. అలా ఉంటేనే మనం వర్ధిల్లు. లేకపోతే ఈ దేవుని ద్వారా మనం ఎక్కడ ఉంటామో అలానే ఎంతమంది సేవకులు వచ్చినా అలానే ఉంటారు. మీరు ఒకటి ఎందుకు మీరు ప్రార్థన కాబట్టి ఎదగట్లేదు, వర్ధిల్లట్లేదు అంటే దానికి కారణం ప్రార్థన లేదు. ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి? ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నారు? చీకటి మనుషులకు ఎంటర్ అయినప్పుడు ప్రార్థన చేయనివ్వదు, మందిరానికి రానివ్వదు కదా. ఈ వాక్యం చదువుకొనివ్వదు, ఆసక్తిగా పాడనివ్వదు, ఆసక్తిగా దేవుడి సన్నిధికి రానివ్వదు. కాబట్టి ప్రార్థనకి చేయలేకపోతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు, మందిరంగా రాలేకపోతున్నారు అంటే కారణం మనలో ఉన్నటువంటి పాపం, చీకటి. ఆ చీకటి మనల్ని ప్రార్థన చేయలేదు, ఆసక్తి ఉండనివ్వదు. దేవుని దగ్గర ఆసక్తి కలిగి ప్రార్థన చేయనివ్వదు, ఆయన ఇచ్చే అద్భుతాలు పొందుకోనివ్వదు. నిరాశ, పాపం ఒకటి మనిషి. దేవుడు ప్రార్థన ఎందుకు వినడంటే, ఒక మాట గమనించండి, ప్రార్థన ఎందుకు వినగలేకపోతున్నాడు ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం, మనం ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం, ఆయన ఎందుకు వినట్లేదంటే ఒకటే కారణం. కీర్తన 66 కీర్తన 18 వచ్చి 66 కీర్తన హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హృదయంలో పాపమును లక్ష్యం చేసినట్లా మనవి వినక, అసలు మనవే చేయలేరు. పాపం ఎప్పుడైతే మనలో హృదయంలో ఉంటుందో ప్రార్థన చేయలేమో ఆ ప్రార్థన దేవుడు కూడా వినడం. పాపమును హృదయంలో లక్ష్యం ఉంచులేడుగా ఆయన మన మనవి ప్రార్థన చేయలేకపోతున్నాడు. కారణం ఆయన వినలేకపోతున్నాడు. పాపము మనలో ఇంట్లో మన హృదయంలో ఉంటున్నా ఆయన మనవి వినడు. వైపొచ్చు వినడమే కాకుండా అసలు ప్రార్థన చేయటమే మనం మానుకుంటాం, దేవునికి దూరంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి హృదయంలో పాపమును, మరొక మాట పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అట్లైన నేను పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఇలా గమనించండి, జీవమైన కృపావరంలో మీ భార్య మీతో పాలివారు ఉన్నారు కాబట్టి
బలహీనమైన ఘట్టమైన వారి శ్రమ నుంచి మీ ప్రార్థన అభ్యర్థించుకున్నటువంటి పాపం నుంచి అంటే ఎవరినైనా మనం తీసివేస్తే కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించలేడు. బలహీనమైన వాళ్ళు, ఎందుకు పనికి మానవాడు అని ఒకరిని నిందించుడు, మన మనసులో కించపరుచుకున్న, హీనపరిచిన, వాళ్ళు అవమానపరిచిన దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి వీళ్ళ మరొక వచ్చిన రోమాపత్రిక క్షమించాలి, మార్కు రాసిన వార్త 11వ అధ్యాయం 23వ వచనం, 24 ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినైనను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఇప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నువ్వు నన్ను గమనించండి. ఇక్కడ ఏంటంటే అపనమ్మిక అన్నమాట. ప్రార్థన చేస్తాం కానీ దాంట్లో నమ్మిక ఉంటుంది. దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మలేకపోతుంది. ఏదైనా నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయని చెప్పి తన మనసులో సందేహము తాను చెప్పినాడు. సందేహింపక అంటే సందేహము మన ప్రార్థన, సందేహం అంటే అనుమానం, డౌట్. మనకు దేవుడు ప్రార్థన ఆలకించుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ప్రార్థించేవాడు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సందేహం లేకుండా పేతురుని అంటాడు దేవుడు వస్తారు కదా, మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు, ఎందుకు సందేహపడుతుంది అంటాడు. మార్పు ఒకసారి చూద్దాం అన్నమాట. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 31వ వచనం, 14 ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చేయి చాపి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని ఏమైందంట. ప్రభువారేమో నువ్వు రమ్మన్నాడు, అడిగాడు. అయ్యా నీవే అయితే, సముద్రం మీద నడిచి వచ్చింది నీవైతే నాకు సెలవు ఇమ్మని అడిగాడు. ప్రభువారు సెలవు ఇచ్చాడు, అయితే నువ్వు వచ్చేయమన్నాడు. అప్పుడు విశ్వాసంతో ముందు సముద్రం మీద అడుగు పెట్టాడు, కాలు పెట్టాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ గాలిని చూసి అటు ఇటు సముద్రంకి వెళ్ళింది. యేసయ్య మీద ఉండాల్సిన దృష్టి అటు సముద్రం మీద, గాలి మీద చూసినప్పుడు ఆ గాలి ఆయనను ముంచేస్తున్నాడు. సందేహపడ్డాడు. అయ్యో నేను నడుస్తున్నాను, మన డౌట్ వచ్చేస్తుంది. వెంటనే ముంచేస్తున్నప్పుడు ప్రభువారు తన చేయి చాపి పట్టుకొని ఈ సందేహాల మధ్యలో అనేకమైన మనం ప్రాణం చేస్తుండే మన జీవితం నిండా ఆయన మాట ఇస్తాడు. కానీ మనమే సందేహపడుతుంటాం, అడుగులు వేస్తూ మన వైపు మనం చూసుకుంటాం. మనకు ఉన్నటువంటి దాని వైపు మనం చూచి కదా మనం అడుగులు వేస్తాం. అలాంటి పిల్లలు మనం మునిగిపోతూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో సందేహం అనేది ఉండదు. అడిగినప్పుడు అది ఇస్తాడని నమ్మాలి. మరి అడగకుండా ఆయన ఇష్టమైనది అడగాలి. అదే ఏమనుకుంటా, ఆయనకి ఇష్టమైంది అడగాలి. మన ఇష్టమైంది అడగకూడదు. గమనించాలి. మనకి ఇష్టమైంది ఆయన అది నష్టం తెస్తేమో, అందుకని ఒకసారి ఇవ్వడు. కాబట్టి దేవుడికి ఇష్టమైతే మనకి ఇష్టం.
దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారమని మనం అడగాలని పత్రికలో భక్తులు యోహాను భక్తులు రాస్తారు. భక్తులు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుడు నామమున విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గల వారిని తెలుసుకున్నాను. నేను ఈ సంగతులు మీకు రాయించాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోచించినట్టు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలోచించినట్టు మనం ఎరిగినలా మనం ఆయన వేడుకున్నవి నాకు కలిగినవని ఎదురు. మనం అడిగినవి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది మనకు దొరికిందని నమ్మాలి, మనకి ఇచ్చాడని నమ్మాలి. సందేహం లేకుండా మనం అడిగినవి నమ్మితే తప్పకుండా మన ప్రార్థన ఆలోచిస్తాం. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో మనం ప్రార్థించలేకపోవటానికి గల కారణాలే ఒకటి అపనమ్మిక, అవిశ్వాసం, సందేహము, చీకటి, పాపం హృదయంలో ఉన్నందు వల్ల మనం ప్రార్థించలేకపోతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం ముగిస్తుంది మాటతో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో దొరికినవని నమ్మినడుగా పొందెదురని వారితో అడిగినవి దొరికినవని నమ్మాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగి ప్రభువా నీ చిత్తమైతే అనుగ్రహించమని అడిగి ప్రియులారా మనం నమ్మాలంట. ఆయన ఇస్తాడు అని నమ్మాలి. అప్పుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఉపవాసం అంటే మనలో పాపాన్ని మనం కడిగివేసి దేవుని ఆత్మాభిషేకం కడిగివేసి ప్రార్థన ఆలోచిస్తున్నాం. పాపం ఎంతైనా నీ ప్రార్థన చేయడం, నువ్వు ప్రార్థన చేయి. సందేహం ఉన్నా ప్రార్థిస్తావు కానీ అవి పొందుకోదు. పిల్లరా, ఆయన ముందు ఇస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేసినట్టు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించినవి ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినది మనకు దొరికినవని ఇచ్చాడని నమ్మాలి. తప్పకుండా దేవుడు మనం అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లల ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఉపవాసంలో ప్రార్థించినప్పుడు దేవుడు మన అద్భుతాలు మన జీవితంలో అనేకం జరిగిస్తారు. పేతురుని విడిపించి, ఇస్తేరుని మాటల నుంచి విడిపించి, స్వజనులను అందరిని విడిపించి, శత్రువులను కదా గుణమాడాడు. అరీతిగా మరణం నుంచి విడిపించాడు. మీకు అద్భుతాలు ఈ చేయి చాపాయని మునిగిపోతారు. నేను కూడా నన్ను కూడా కాపాడగలిగినటువంటి దేవుడు అని ప్రభు దేవుడికి స్తోత్రం. ప్రార్థన చిన్న ప్రార్థన